సాధించలేకపోతున్నాం. 15 సంవత్సరాలు చదువుతున్నాం, 20 సంవత్సరాలు చదువుతున్నాం, జాబ్ ఎందుకు వస్తుంది? ఎందుకోసం? కాంపిటీషన్. అవునా కదా? స్కూల్లో చెప్పినప్పుడు సరిగా వినరు, ఎగ్జామ్లలో మంచి మార్కులు రావు, కాంపిటీషన్ తట్టుకోము, అందుకే జాబు రాదు. అప్పుడే ఇక్కడ ఒక దగ్గర కాంపిటీషన్ చేయాలి. జీతం ఇప్పుడు ఏమంటున్నాడు? జాబ్. కాక మీ కాలంలో ఏమంటుండే? ఇప్పుడు ఇంగ్లీష్ జాబ్, నౌకరీ, నౌకర్, జీతగాడు. ఎస్, ఇవన్నీ వాడే అఫీషియల్గా మనం జరుగుతున్నాం కదా. 10K, 20K సంపాదిస్తున్నాం, కేర్ పెడుతున్నాం. అంటే 10,000 చెప్తే సిగ్గుపోతుంది ఇక. సార్ నువ్వు బీటెక్ చేసి 10,000 జీతం ఏంద్రా అబ్బాయి అనే బదులు 10K అన్నాడు, చదువుకోడు అబ్బా కే అంటే ఇదేమో. నిజమా కదా? అంటే మనుషులు ఎట్లా చేస్తున్నాం అంటే ఒక్కరిని ఒకరు మోసం చేసి సార్ మనం తెలుగు ఎక్కువ వాడుతాం. రైట్, మరి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఎంతమంది రోజు మిమ్మల్ని మీరు కనిపిస్తుందా? క్యాండిల్ ఏమైతుంది చెప్పండి. క్యాండిల్ కాలుతూ ఏం చేస్తుంది? ఒకవేళ కాలకుంటే చీకటి, దాని వాల్యూ ఉందా? కాలినప్పుడే దాని వాల్యూ ఉంది. ఎందుకోసం అంటే మనకు అది తెలుస్తుంది. రైట్, మరి నువ్వు ఈ బిజినెస్ లో నువ్వు ప్రతిదినం మండుతున్నావు. అంటే మండుతున్నావు అంటే నేను పెట్రోల్ డీజిల్ రైట్. ఫస్ట్ డే నువ్వేదైతే ఆలోచించినావు, ఫస్ట్ డే ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఫ్యూచర్ ఉంది, ఇక్కడ డబ్బు ఉంది, లైఫ్ స్టైల్ మారుతుందని ఫస్ట్ డే నువ్వు ఏ విధంగా అయితే అనుకున్నావో ప్రతిరోజు అదే విధంగా నువ్వు వర్క్ చేస్తే సక్సెస్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఫస్ట్ మంత్ చాలా ఫైన్గా పనిచేస్తుంది. మనకు మంట ఉంటుంది, ఆ మంటను పోయి పెడతాం. ఫస్ట్ మంత్, రెండో నెల అవుతుంది, కొంచెం మంట మన దగ్గర తగ్గుతుంది, ఆ పక్కన పెడతాం, కొంచెం మండుతుంది. మూడో నెల అవుతుంది, కొంచెం మంట తగ్గుతుంది. 4వ నెల అవుతుంది, 5వ నెల అయితే 6వ నెల మొత్తం సలం. నువ్వు పోయి పక్కన పెట్టినా మంట నీకే లేనప్పుడు పక్కన పెట్టినా మంట. మరి ఫస్ట్ మంత్ లో ఎంత ఫైర్ గా నువ్వు చెప్పినప్పుడు రిజెక్షన్స్ వచ్చినా కూడా బిజినెస్ వచ్చిందా లేదా? ఎందుకంటే అప్పుడు నీకు నెగిటివ్ చెప్పే వాళ్ళు లేరు. ఎందుకంటే నువ్వు మార్కెట్లకు వచ్చిన కొద్దీ చాలా మంది నీకు నెగిటివ్ వాళ్ళు కలుస్తూ పోయిన కొద్దీ నీ ఆలోచన విధాన్ని వాళ్ళు గుడ్ మార్నింగ్. మరి నీ ఆలోచన విధానాన్ని వాళ్ళు మారిస్తే నువ్వేం చేస్తావు? మరి నీ లైఫ్ కదా. నువ్వేమనుకున్నావు ఫస్ట్ డే అది నీకు గుర్తొస్తలేదు. నీ భార్యకు ఒక మాట ఇవ్వచ్చు, ఫలానా రోజు నేను కారు తీసుకొస్తా, నేను కార్లో దింపుతా. రైట్. మీ అమ్మకు ఒక మాట ఇవ్వచ్చు, అమ్మ ఈ రోజు నేను కారు తీసుకుంటా, ఆ కారులో మిమ్మల్ని ఇద్దరిని అమ్మ నాన్న తీసుకొని వెళ్తా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తా అని ఫస్ట్ డే మీ అమ్మ నాన్నకి, మీ భార్యకి, మీ భర్తకి చెప్పినటువంటి మాట పెట్టుకోవచ్చు. గుడ్ మార్నింగ్. ఎందుకోసం? మరి ఫైర్ తగ్గుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఫైర్ ని కంటిన్యూగా నీ లోపల పెట్టుకుంటావో అప్పుడే నీ లక్ష్యం. అంటే ప్రతి దినం నువ్వు మండుతూ ఉండాలి. మా సార్ చెప్పిండు కదా, మండు మరి గిడబ తీసుకోవాలి, ఏదన్నా రెట్టి పెట్టుకునేది పరిశాన్ వల్ల. అంటే మీ ఆలోచన విధానం, రైట్, మీ యాటిట్యూడ్. ప్రతిరోజు ఎవ్వరు మిమ్మల్ని మోటివేషన్ చేయరు. నేను ఈరోజు మోటివేషన్ చేస్తే నేను ఫస్ట్ చెప్పింది గుడ్ మార్నింగ్. వాస్తవం, మీ లోపల ఫైర్ తగ్గితే మీ బిజినెస్ తగ్గుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ ఫైర్ ని మళ్ళీ
పెంచాలి. రైట్. రాకెట్ ఎంతమంది తెలుసు? రాకెట్ పోతే చూడండి పైకి, అందరికి తెలుసు. హెలికాప్టర్ ఎంతమంది తెలుసు? ఏది ముందు పోతుంది? మరి సార్ దాని కింద మాట ఉంటుందా లేదా? షాన్ బాగ్ దానికి తెలుసు. నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరు వెస్టీజ్లో కింద మంట పెట్టుకుంటేనే. ఒకవేళ మీ మంట ఎవరు పెట్టరు, మీ మంట మీరే. రైట్. లేదు సార్ మంట మీరు పెట్టుకోవాలంటే 3-4 సార్లు పెడతాము, ఆ తర్వాత మాతో కూడా కాదు. సార్ ఎవరి మంట వాళ్ళే పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్. రైట్. నెక్స్ట్, మీరు మండాలా? మీరు పక్కకి వెళ్ళిపోతుంటే అబ్బా వెస్టీజ్ కూడా వస్తున్నారా అబ్బాయి, ఈడు ఖచ్చితంగా నన్ను జాయిన్ చేస్తారా అని భయపడ్డాను. అంటే వాళ్ళు మనల్ని చూసి నిజంగా వీళ్ళ దగ్గరికి వెళ్తే లైఫ్ మారుతుంది అనే ఆలోచన మనకు రావాలి. కానీ మనం ఏమంటారు, చెదులు పట్టినట్టు. రైట్. తుక్కు పట్టినట్టు ఆ నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం దాకా కూడా రూపాయి రాకపోతే వదిలేస్తారు మన దగ్గర. నీకే వస్తలేదు, సంవత్సరం అవుతుంది, నీ దగ్గరికి వస్తే నా లైఫ్ ఏం మారుతుంది. నువ్వు డబ్బు రెగ్యులర్ గా తీసుకుంటూ వెళ్తే నువ్వు వద్దనగా నీకు కాల్ చేసి వచ్చి జైలుకి వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి దినం మీరు మండితే ఆ మంటని ఎవరికి పెట్టాలి? పక్క వాళ్ళు ఎవరు? మీ డౌన్ లైన్. మీరు అప్ లైన్, మీరు డౌన్ లైన్. మీరు ఎట్లయితే అప్ లైన్ అవుతారో మీ కింద కూడా డౌన్ లైన్ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు డబ్బు తీసుకుంటే మీ టీంలో ఫైర్ వస్తుంది. మీకే డబ్బు రాలేదు అనుకోండి, మీ టీంకు మరి ఖచ్చితంగా నేను చెప్పింది ఏంటంటే యాజ్ ఏ అప్లైనర్ గా మీకు మాట్లాడితే మండుతూ నీ డౌన్ లైన్, మరి నీ డౌన్ లైన్ మండించాలంటే ఏం చేయాలి? గుడ్ మార్నింగ్. ఇది కరెక్ట్ సార్, నేనైతే మంట పెట్టుకుంటా, నా డౌన్ లైన్ మంట ఎట్లా పెట్టాలి చూద్దాం. ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా ఫీల్డ్ చేయాల్సిందే. ఎంతమంది ఫీల్డ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అంతే చూస్తారు. ఇంట్లో భార్య 2 నెలలు 2 నెలలు 3 నెలలు చూస్తుంది, సపరేట్గా జీతం చేసుకోండి. పేరుకి ఇన్షర్ట్ వేసుకుంటున్నాం, టక్ వేసుకుంటున్నాం, వైట్ డ్రెస్ వేసుకొని బయట పోయి ఏం చేస్తున్నావు? మరి ఫీల్డ్ చేయకపోతే ఎందుకు చెప్పండి? గుడ్ మార్నింగ్. ఇది చాలా సీరియస్. ఫీల్డ్ చేయకపోతే పని ఎందుకు చేసుకుంటాం? వెస్టీజ్ పేరెందుకు? ఈరోజు ఈ హాల్ నిండకపోవడానికి కారణం మీరే. గుడ్ మార్నింగ్. మీరే 100% చెప్తున్నారు. ఎందుకంటే మీరు పని చేస్తలేరని నాకు అర్థమైంది. మీరు ఒకవేళ నిజంగా హార్ట్ఫుల్గా ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తే ఈ హాల్ సరిపోకపో సరిపోకపో బయట నిలబడుతుంది. మీరు పని చేస్తారు. నిజమా కదా? మరి వీటికి వెళ్ళి వస్తుంది. మనం వచ్చిందే డబ్బు సంపాదించడానికి. నిజంగా సర్వీస్ చేయడానికి ఎంతమంది వచ్చింది? ఫ్రీ. ఒకసారి చేయలేదు. నాకు డబ్బు వద్దు ఏమద్దు సార్, నేను సర్వీస్ చేస్తే ఫ్రీగా ఎంతమంది వచ్చింది? డబ్బు కోసమే వచ్చింది, డబ్బు సంపాదించడానికి వచ్చినాం. మరి డబ్బు సంపాదించాలంటే పని చేయాలా వద్దా? ఇంట్లో కూర్చుంటే సార్ తెలుసు. గుడ్ మార్నింగ్. ఆలోచిద్దాం సార్.
ఆలోచన విధానం ఎంతో మంది లైఫ్ మార్చచ్చు మన ఆలోచన విధానం ఎసార్లో. మరి మీ మంట సడబడితే ఏం చేద్దాం చెప్పండి, ఎవరు చెప్పాలి? ప్రతిసారి ఎవరు మనకు మోటివేషన్ చేయరు. ఎసార్లో మీకు ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మీరు పెంచుకోవాలి, దాన్ని తట్టుకునే ధైర్యాన్ని మనం పెంచుకోవాలి. రైట్, బిజినెస్ లో గ్రోత్ కావడానికి నేను ఏమేం చేయాలి అని కూర్చొని ఆలోచించాలి. ఇదేదో టైం పాస్ చేసే బిజినెస్ కాదు. ఎసార్లో ఏదో వచ్చినాం పోయినాం అనేది కాదు. దీని ద్వారా కొన్ని లక్షల మంది లైఫ్ మారుతాయి. మీరు చేసే ఒక్క తప్పు వల్ల కొన్ని లక్షల మంది లైఫ్ ని కొలాప్స్ చేసిన వాళ్ళ నిజం. ఇది చాలా పెద్ద నెట్వర్క్. ఎసార్లో మీకు ఈ బిజినెస్ తెలవడం చాలా అదృష్టవంతుంది. మరి ఈ అదృష్టవంతమైన అవకాశాన్ని మీ దాన్ని ఫీల్ చేద్దామంటే మీ ఇష్టం. గుడ్ మార్నింగ్. ఫీల్ చేస్తారా లేదా? ఇక్కడ నుంచి చూస్తా కదా. నెక్స్ట్ వన్ డే వర్క్ షాప్ లో చూస్తా. ఈడ కాదు, ఒక ఫంక్షన్ హాల్లో జరగాలి. గుడ్ మార్నింగ్. మాటిస్తారా? గుడ్ మార్నింగ్. రైట్, మీరు రెగ్యులర్ గా పనిచేస్తే మిమ్మల్ని చూసి మీ డౌన్లైన్ పనిచేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా ప్లాన్ చెప్పడం మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మన డౌన్లైన్ కి ఖచ్చితంగా ప్లాన్ చెప్పడం నేర్పించాలి. మరి మన బిజినెస్ ఏంటి? కాపీ ఇంకేం కావాలి, చాలా ఈజీ. మాటలు రావాలంటే లక్షలు తీసుకుంటున్నారు. నిజంగా దేవుడు ఇక్కడ ఉన్న అందరికి ఏం డిఫాల్ట్ ఇవ్వదు, అన్ని ఎక్కడ ఇచ్చిండు. నిజమా కదా? అన్ని ఎక్కువ ఇచ్చిండు. కానీ ఏం చేస్తున్నాం? సరైన ప్లేస్లో సరైన టైంలో సరైన రీతిలో మనం వాడతలేము. విసార్లు మనం వాడడం మొదలైతే నిజంగా చెప్తున్నారు కదా, తగ్గేదే ఉండదు. గుడ్ మార్నింగ్. ఫలానా బెస్టీజా నిజం దాంట్లోకి వెళ్తే లైఫ్ మారుతుంది. ఫలానా వాళ్ళ దగ్గర పనిచేస్తే అలాంటి టీంలో చేస్తే లైఫ్ మారుతుంది అనే ఆలోచన మనం కల్పించాలి. ఎసార్లో ఏ గాలతో చేసి ఏమైతే వాళ్ళకి వస్తలేదు అని కల్పించినాం అనుకో మన టీం విల్. ఎసార్లో నెక్స్ట్ రైట్, వాళ్ళతో 1-to-1 హోమ్ మీటింగ్స్, కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడదామో నేర్పించాలి. నెగిటివ్స్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడాలి యాజ్ ఏ అప్లైనర్గా. ఎస్ఆర్లో మరి అప్పుడే నీ డౌన్లైన్లో మంట అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతమంది బాడీతో పనిచేస్తున్నారు? కాళ్ళు చేతులతో పనిచేసే వాళ్ళు ఎంతమంది? చేతులు లేపండి. అరే దేంతో పనిచేస్తున్నారు? మరి బ్రెయిన్తో ఎంతమంది పనిచేస్తున్నారు? కొందరు అటు ఇటు లేదు. మరి కాళ్ళు చేతులు లేదు, బ్రెయిన్ తోటి లేదు. మరి గుడ్ మార్నింగ్. ఎంతమంది కాళ్ళు చేతులతో పనిచేస్తున్నారు? చేతులు చెప్పాలి అట్లా లేపండి. బ్రెయిన్ తోటి అత్యధిక ధనవంతుల లిస్టుల్లో డబ్బు బాగా సంపాదించే వాళ్ళ లిస్టు మీరు ఒకసారి చూడండి. వాళ్ళంతా దేంతో పనిచేస్తారు? మరి మీరు ఒక లిస్టులో ఉన్నారు. వాటికి మీరు గిన్నీస్ బుక్లో ఉన్నారా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పద్ధతి చెప్పారు. చేతున్నారు కదా చెప్పండి. కానీ ఇప్పటిదాకా కాలు చేతులతోటి పనిచేసి ఇప్పటి నుంచి బ్రెయిన్ తో పని చేయాలంటే మీ లోపల కొన్నింటిని తీసేయాలి. మీరు బ్రెయిన్ తో పని చేయాలంటే మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి కొన్నింటిని తీసేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ చూద్దాం. ఈ బిజినెస్ చేయడం కావాలి కదా, ఎంతమందికి డౌట్?
సంవత్సరం అయినా ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడు రియాలిటీ మాట్లాడు, ఎంతమంది డౌట్ చేతులు భయపడతారు. అబద్ధం మాట్లాడదు. మీరు అబద్ధం మాట్లాడితే బిజినెస్ చేయరు. మీరు చేతి లేపండి. సంవత్సరం అయినా నాకు అయితే లేదు, చేతి మంచిగా లేపండి. ఒకసారి మీరు అందరికీ క్లాప్స్ నిజం. ఎందుకోసం అంటే వాళ్ళ నిజాన్ని కనుక చేతి లేపలేదు. ఒక్కోసారి నాకే భయం అవుతుంది. ₹1,00,000 తీసుకుంటారు, నాకే భయం అయితే మీకు కాదా? మరి ఎందుకు చేతి భయంతో పని చేస్తున్నాము సార్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నిజాన్ని ఒప్పుకుంటలేదు. నిజాన్ని ఒప్పుకోకుండా దాని మీద ఇంకొక తప్పు చేస్తున్నాం. సార్ 100% నేను చెప్తున్నా కదా. ఫస్ట్ మీ బ్రెయిన్ లో వచ్చేది ఏంటంటే నా వల్ల అవుతుందా, ఇది తీసేయండి. అవుతుంది నువ్వు అనుకుంటు. సార్ నువ్వు ఈరోజు ఇక్కడికి రావాలనుకుంటూ వచ్చినావా, టైం పాస్కి వచ్చినావా? మరి అనుకుంటా కదా. బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతావని నువ్వు అనుకుంటేనే అవుతావు. లేకపోతే కాదు అంటే కాదు. నెక్స్ట్ పాయింట్, నా అప్లై బిజినెస్ చేస్తలేడు, నా పరిస్థితి. సార్ చాలా మందికి ఫేస్ అయ్యే ప్రాబ్లం, మనం ఎవరో ఈ బిజినెస్ ని పరిచయం చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన కనిపించాడు కూడా. మన మైండ్ ఏమనిపిస్తుంది అంటే ఆయన నన్ను జాయిన్ చేసిన వ్యక్తి కనిపిస్తలేడు కదా, నా ఫోన్ ఎత్తుతలేడు కదా, నాకు రెస్పాండ్ అవుతలేడు కదా అని చెప్పి మనం ఆయన మీద ఆలోచిస్తాం. సార్ నేను ఒకటి చెప్తాను, ఈ బిజినెస్ ఎవరిది? ఎవరిది? ఉంటే సార్ నువ్వు వచ్చింది నీ కోసం, నీ అప్లైనర్ కోసం కాదు. సార్ ఆయన ఉన్నా లేకున్నా నువ్వు ఎదగాలి అనుకుంటే నేర్చుకో. మీటింగ్స్ కి నాలెడ్జ్ని ఉంచుకో. 1-to-1 చేయి, హోమ్ మీటింగ్ చేయి. రైట్? నీ అప్లైనర్ లేకపోతే ఆ పైన ఇంకా అప్లైనర్స్ ఉంటారు, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండు. సార్ అప్లైనర్ లేడు కదా, ఆయన ఉంటే నీకు ఏమన్నా నచ్చి సర్వీస్ ఇస్తాడు. ఆయనకు అర్థం కాలేదు బిజినెస్, నీకు మంచి అవకాశం ఇచ్చిండు, ఒక అద్భుతమైనటువంటి అవకాశం నువ్వు తీసుకొని నువ్వు ఎదగడానికి ఇచ్చిండు, కానీ ఆయన మీద ఆధారపడమని నీకు చెప్పలేదు. సార్ నెక్స్ట్ మీటింగ్ కి రమ్మని అప్లైన్ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే విన్నయ్యే కదా సార్, చెప్పిందే కదా సార్ అని చెప్పి అడుగు. సార్ నిజంగా ఎదగాలి అనుకునే వ్యక్తి ఖచ్చితంగా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అది విన్నదే 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 వినాల్సిందే. సార్ అప్పుడే ఎదుగుతాం మనం. కానీ అంతా నాకు తెలిసే, నిజంగా చెప్పాలంటే వెస్టీజ్లో నాకు తెలిసింది ఓన్లీ 10%. ఎంత? ఇంకా 90% నేను తెలుసుకోవాలి. ఒకవేళ నేను 90% అంటే 100% నేను తెలుసుకుంటే ₹1,00,00,000 సంపాదిస్తాను. 100% తెలుసుకుంటే 10% చేసుకుంటే 1,00,000 వస్తుంది. సార్ చాలా మంది ఫీలింగ్ ఏంటంటే అంతా తెలిసిపోయింది నాకు. అదేనా, పోవాలా, ప్లాన్ చెప్పాలా, ఐడి చేయాలా, రావాలా. మీటింగ్ లెక్క అవసరం లేదు మనకి. మనం ఏమైతున్నామంటే మీటింగ్స్ కి అటెండ్ కాకపోతే మన లోపల నెగిటివ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ మీటింగ్స్ అటెండ్ అవుతావో నీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్ మైండ్ తో బయటికి వెళ్తావు. ఓన్లీ మనకి ఎనర్జీ కోసమే ఈ ట్రైనింగ్స్. ఎదగాలనే కసి ఉన్న వ్యక్తికి ట్రైనింగ్ అవసరం లేదు. సొంతంగా నేర్చుకునేలా టీంని బిల్డ్ చేసుకుంటాడు, ఆయన లోపల కసి ఉంటే. కసి లేకపోతే వచ్చినప్పుడే 4 రోజులు ఫైర్ మీటింగ్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 4 రోజులు మళ్ళీ పనిచేస్తుంది, మళ్ళీ అసలు అది కాదు లైఫ్. మీ లోపల ఎప్పుడు నేను చెప్తున్నా కదా, ఎవ్వరు ఫైర్ పెట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే ఫైర్ పెట్టుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది శరీరం, ఇప్పుడు నేను చెప్పినట్టు శరీరం
ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది శరీరం. మన శరీరం ఉంటే ఆ శరీరానికి మనం ఏం అనుకుంటుంది? శరీరంని ఎవరైనా నల్లగొట్టుకుంటున్నారా? అసలు నల్లగొట్టుకోవడం అంటే తెలుసా? తెలియదు. ఆడ స్పెల్లింగ్ కూడా ఉంది, నేను చెప్తాను. రైట్? నల్లగొట్టుకోవడం తెలుసా? తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఘాటు ఉంటుంది. పచ్చిమిర్చి ఎంతమంది తెలుసు? అందరూ తెలుసు. కూరలలో వేస్తారా? ఎందుకోసం వేస్తారు? ఘాటు, కారం కోసం. అవునా కదా? కరెక్ట్ తెంపుకొని కూర కొనుక్కొని వచ్చి అట్లనే పచ్చిమిర్చిని డైరెక్ట్ కూరలో వేసేసినాం అనుకోండి, స్పైసీ వస్తుందా? రాదు. ఏం చేయాలి మరి అప్పుడు? ఏం చేయాలి? సరే ఇప్పుడంటే మిక్సీలు ఉన్నాయి, మిక్సీలలో పడతాం. అవునా కదా? ఆ మిక్సీ పట్టినప్పుడు అది అంతా ఏమైపోతుంది? నలిగిపోతుంది. ఎస్, అప్పుడు ఆ పేస్ట్ తీసి అందులో వేస్తే ఆ మిర్చిలో ఉన్నటువంటి స్పైసీ అనేది బయటికి వచ్చి అప్పుడు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అవునా కదా? సరే మిక్సీ లేని జనరేషన్కి వెళ్ళి 20 ఏళ్ళ కిందకి ఏమంటుండే ఏం వేసి దంచుతుండే? ఏం వేసి దంచుతుండే? మిర్చి వేసి మంచిగా దంచుతుండే. ఇప్పుడు మేము దంచేటోళ్ళు లేరు. ఇప్పుడు ఎసార్లో రోజు మిమ్మల్ని రోడ్లు వేసి దంచేటోళ్ళు ఉంటే మాత్రం మీరు ఇంతకు వెళ్ళి రోజు బయటకి వెళ్తుంది. ఎసార్లో మరి మీ బాడీని ఖచ్చితంగా నల్లగొట్టుకోవాలి. మరి మిర్చిని దంచి 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 అలాగే తీసి కూర వేసినప్పుడు స్పైసీ. ఎసార్లో మరి మన బాడీని మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? మంచిగా బట్టలు వేస్తున్నాం, చలి పెడితే స్వెటర్ వేస్తున్నాం, మంచిగా వండుకుంటున్నాం. సార్ ఫీల్డ్కి ఎలా చేసామా? చలి పెట్టింది సార్ ఓలో సార్ ఇవాళ మేము ఓలో టైం ఇవ్వలేదు సార్, ఇలా ఓలో గెలవలేదు సార్. బాడీని పెంచుతున్నాం. సార్ను బాడీ పెంచితే మనకు వస్తుందా? సుఖం వస్తుంది, రోగాలు వస్తాయి. సార్ను ఒకసారి ఆలోచించండి. మీ అమ్మ నాన్నలు మీరు ఈ రోజు ఈ స్థితిలో ఈ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టపడతారు? వాళ్ళు ఏ విధంగా కష్టపడితే పొద్దున చలి వాన అనకుండా వెళ్ళి చేను పని అవి ఇవి చేసుకొని మీకు డబ్బులు నెల నెల ఇస్తే మీరు తిని ఏం చేస్తున్నారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బిర్యానీ. ఇంకెన్ని రోజులు అబ్బా? ఇంకెన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెడతారు? మీ శరీరాన్ని పెంచుకుంటారు, బట్టి హార్ట్ అటాక్ వచ్చి పోతాం మనం. మనం కష్టపడి ఇంత పెంచి లాస్ట్కు బయట తిని తిని హార్ట్ అటాక్ వస్తే ఏం లాభం జరుగుతుంది? నిసార్లు ఒక లైఫ్ అనేది మళ్ళీ రాదు. ఈ వచ్చిన లైఫ్ ఏదో టైం పాస్ నామకే వస్తే బతికిపోతే దానికి వాల్యూ లేదు. మీరు వచ్చింది ఏదో అంటే చూడండి, మైండ్లో ఒక సినిమాలో 90కి బట్టే రాలేదు. ఎందుకో సంవత్సరాలు వెస్టీలకు బట్టే టైం పాస్ కోసం రాలేదు. మీరు ఏమో అనేది ప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది. మరి బిజినెస్ మ్యాన్ లేకుంటారా లేకపోతే గంతే? గుడ్ మార్నింగ్. తగ్గేది లేదబ్బా, ఎక్కడ తగ్గచ్చు ఏ విషయంలో కూడా. అవునా కదా? చూద్దాం మరి ఏం చేయాలి. పొద్దున 4 గంటలకు ఎంత మంది లేస్తారు? చేతి చేతి మంచిగా కావాలంటే లేవాలి సార్, కావాలంటే లేవాలి. మీ డౌన్ లైన్ కి మార్గదర్శకం మీరే. మీ డౌన్ లైన్ మీ టీం నడిపించే బాధ్యత మీదే. మీరే 9 గంటలకు 10 గంటలకు లేస్తే మీ డౌన్ లైన్ ఫోన్ చేశాడు, సార్